సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మన భారతదేశంలో హిందువులకు కానీ, క్రిస్టియన్లకు కానీ, సిక్కులకు కానీ లేని ఒక చట్టం ముస్లింలకు ప్రత్యేకంగా ఉంది. ఆ చట్టాన్ని గురించి ఈరోజు మనం తెలుసు. హిందువుల ఆస్తులను లాక్కోవడానిక ఈ వక్ఫ్ చట్టం 1955 కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో, అంటే 1954లో ఈ వక్ఫ్ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. ఆ తర్వాత 1955లో ఈ చట్టానికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ మార్పులు చేశారు. మరలా 2013లో ఈ చట్టంలో మరిన్ని మార్పులు వక్ఫ్ చట్టంలో చేస్తూ ఈ చట్టానికి విశేషమైన అధికారాలు కట్టబెట్టారు. ఈ వక్ఫ్ బోర్డులు ఎవరి ఆస్తినైనా తమదంటే ఆ ఆస్తికి చెందిన వారు కోర్టుకు కూడా వెళ్ళి తమ హక్కును సారించుకోవడానికి అర్హత ఉండదు. 2014లో లోకసభకు ఎలక్షన్లు జరిగే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న 123 అధిక ప్రాధాన్యత ఉన్న ఆస్తులను ఈ వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టింది. ఈ నల్ల చట్టానికి ఉపయోగించి వేల కొలది హిందువుల భూములు వక్ఫ్ బోర్డు వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యన తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలో తిరుచెందు గ్రామంలో ప్రసిద్ధి చెందిన చంద్రశేఖర స్వామి వారి గుడి ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు తన తాతల నుండి వారసత్వంగా వస్తున్న 389 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టగా అక్కడ వక్ఫ్ బోర్డు వారు అది తమ భూమి అని, ఆ గ్రామం కూడా అంతా తమదేనని అంటున్నారు. ఈ సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. ఇలా ఈ వక్ఫ్ బోర్డు దేశంలో ఇలాంటి ఆస్తులంటే హర్యానాలో ఒక గురుద్వారా, సూరత్లోని మున్సిపల్ కార్యాలయం, బేట్ ద్వారకాలోని 2 ద్వీపాలు, కాశీ విశ్వనాథ దేవాలయం, తాజ్ మహల్, లక్నోలోని శివాలయం, హైదరాబాద్లోని మారియట్ హోటల్ మొదలైన ఎన్నో ఆస్తులు తమవేనని అంటున్నారు. భారత రైల్వే, దేశ రక్షణ సంస్థల తర్వాత భారతదేశంలో అతిపెద్ద భూ యజమాని ఈ వక్ఫ్ బోర్డు అని ఎంతమందికి తెలుసు? ప్రస్తుతం లెక్కల ప్రకారం 9,40,000 ఎకరాల భూమి ఈ వక్ఫ్ బోర్డు వద్ద ఉంది. 3,29,905 ఎకరాలను వారు జియో మ్యాపింగ్ కూడా చేశారు. మరలా ఇలా ఎన్ని ఆస్తులు ఈ వక్ఫ్ బోర్డుకు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ఒకసారి మన భారతదేశ చరిత్రలోనికి వెళ్ళాలి. మన దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ నుండి వచ్చిన హిందువులు తమ భూములను ఆ ప్రాంత ముస్లింలు, పాకిస్తాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ మన దేశం నుండి వెళ్ళిన ముస్లిం ఆస్తులను భారత ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు అప్పచెప్పింది. అప్పుడే అంటే 1954లో వక్ఫ్ బోర్డు యాక్ట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 1955లో ఈ బోర్డుకు విశేషాధికారాలను కూడా కట్టబెట్టారు. ప్రస్తుతం యూపీ వక్ఫ్ బోర్డు వద్ద ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డులకు ఉన్న అధికారాల వల్ల వారు చాలా అక్రమాలకు పాల్పడతారని ప్రజలు అంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ వక్ఫ్ బోర్డులకు ప్రజలు విరాళాలు ఇస్తూనే ఈ వక్ఫ్ బోర్డులో బలవంతులైన వ్యక్తులే ప్రాతినిధ్యం ఉంటుంది. ఏదైనా ఆస్తిని ఈ వక్ఫ్ బోర్డు వారు తమ ఆస్తిగా చూపెడితే వాటిని తొలగించే అధికారం ఎవరికీ లేదు. ఎంత ఆస్తి ఉన్నా ఈ వక్ఫ్ బోర్డులకు ఆస్తులైతే ఉన్నాయి కానీ ఆదాయం మాత్రం లేదు. ఏటా 2,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా లేదని అంటున్నారు. ఇందులో 12,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రజలు, ప్రభుత్వం కూడా చెబుతాం. ముస్లిం దేశాలైనటువంటి టర్కీ, లిబియా, ఈజిప్ట్, సూడాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, ఇరాక్లలో ఈ వక్ఫ్ బోర్డులు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం మరే దేశంలో లేనంత స్వేచ్ఛ అధికారాలు ఈ వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారు. 2009లో వక్ఫ్ బోర్డుల ఆస్తి 4 లక్షల ఎకరాలు మాత్రమే. ప్రస్తుతం ఇది రెట్టింపు అయింది. మరి వీరి ఆస్తి ఎలా రెట్టింపు అయింది? ఈ వక్ఫ్ బోర్డు వారు తమ శ్మశానాలకు గోడ కడితే దాని చుట్టూ ఉన్న భూములకు కూడా వారికే అవుతాయని అంటారు. అలానే అక్రమంగా కడుతున్నటువంటి సమాధులు, మసీదులు కూడా వారి సొంతం అవుతాయి. అలానే వారు చేసిన ప్రతి ఆక్రమణ కూడా వక్ఫ్ బోర్డు వారికి ఆస్తి అవుతుంది. సెక్షన్ 3 1995 వక్ఫ్ చట్టం ప్రకారం ఏదైనా ఆస్తి ఒక ముస్లింకి చెందినది అని తెలిస్తే ఆస్తి వక్ఫ్ ఆస్తి అవుతుంది. వక్ఫ్ అనుకుంటే చాలు
అది వారి ఆస్తి అవుతుంది. దాని బోర్డు వారు ఎటువంటి ఆధారాలు చూపవలసిన అవసరం లేదు. ఈ వివాదాన్ని కోర్టుకు వెళ్ళి పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం లేదు. వక్ఫ్ ట్రిబ్యూన్కు వెళ్ళవలసిందే. సెక్షన్ 85 ప్రకారం ఆస్తి నీదని ట్రిబ్యునల్ ముందు నిరూపించలేకపోతే ఆస్తి వక్ఫ్ బోర్డుదే అవుతుంది. అక్కడికి సుప్రీంకోర్టు కూడా ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా తీర్పును ఇవ్వలేదు. సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డు ఒక ఆస్తి తనదని ప్రకటిస్తే ఆస్తికి వారే అది తనదని నిరూపించుకోవలసిన అవసరం ఉంటుంది. సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఇలాంటి వక్ఫ్ చట్టానికి ఎలా అనుమతించారు? ఈ దేశంలో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లకు లేని చట్టాలు ముస్లిమ్స్కి ఎలా వచ్చాయి? ఒక వింతైన విషయం ఏమిటంటే 1991లో ఆరాధనా చట్టం ప్రకారం స్వాతంత్రంకు పూర్వం మతపరమైన గుళ్ళు, చర్చిలు, మసీదులు మొదలైనవి ఎలా ఉన్నాయో అలానే ఉంచమని చెప్పింది. అలాంటప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు ఏ ఆస్తినైనా తనదనే అధికారం ఎవరిచ్చారు? దేశంలో 30 వక్ఫ్ బోర్డులు 28 స్టేట్స్లో మరియు యూనియన్ టెరిటరీస్లో ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డు అపరితమైన అధికారాలు ఉండడం, అవినీతి, ఆదాయం లేకపోవడం, స్త్రీలకు ప్రాతినిధ్యం లేకపోవడం, అంతర్గత కలహాలు మొదలైన అనేక అంశాలు భారత ప్రభుత్వాన్ని ఈ చట్ట సవరణకు పురికొల్పాయి. ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సుమారు 40 సవరణలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇక వక్ఫ్ బోర్డుకి ఏదైనా ఆస్తిపై అది వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారం ఉండదు. ఆ ఆస్తులపై చేసిన క్లెయిమ్స్ను వక్ఫ్ బోర్డు ధృవీకరించవలసి ఉంటుంది. గతంలో జస్టిస్ సచార్ కమిషన్, శ్రీ కె రెహమాన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగానే ఈ మార్పులు జరుగుతాయి. వక్ఫ్ బోర్డు సవరణలను గురించి ముస్లింలు భయపడవలసిన అవసరం లేదు. వక్ఫ్ బోర్డులు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయడానికే ఈ సవరణలు చేపట్టామని ప్రభుత్వం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.